సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. విద్వాన్ సర్వత్ర పూజితః, విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా పూజింపబడతాడు అనేది శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం మారుతున్నటువంటి ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అయితే ఈ మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను తీసుకొస్తూ మన ముందుకి రకరకాల మార్పులు చేసింది. ఆ మార్పులు ఏం జరిగాయి, మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా ఉంటే మంచి టార్గెట్స్ని అచీవ్ అవుతారు, ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు గారు ఈరోజు మనతో స్టూడియోలోకి వచ్చారు. ఒకసారి వారికి సాదర స్వాగతం పలుకుతాం. నమస్కారం అండి. విద్యా వ్యవస్థ ప్రస్తుతం పూర్వకాల విద్యా వ్యవస్థకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి మనకి. ఈ మార్పులు ప్రధానంగా మనం అర్థం చేసుకునే ముందు మీరు జంగారెడ్డిగూడెం మండలానికి విచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, మీరు వచ్చిన తర్వాత మార్పులు ఏమేమి జరిగాయి, అసలు దీని గురించి ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకుంటారా? అందరికీ నమస్కారం అండి. నేను మండల విద్యాశాఖ అధికారిగా జంగారెడ్డిగూడెం మండలంలో 2017 ఫిబ్రవరిలో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. మరి ఈ జర్నీలో 8 సంవత్సరాలు పూర్తి చేసి 9వ సంవత్సరంలో నేను అడుగు పెడతా ఉన్నాను. మరి ఈ ప్రయాణంలో చూసుకున్నట్లయితే మరి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు మరి జరగడం వచ్చినాయి. దానికి అనుగుణంగా మరి విద్యార్థులకి కావలసిన విద్యను అభ్యసించడానికి గవర్నమెంట్ తీసుకున్న ఏవైతే వినూత్నమైన మార్పులు ఉన్నాయో దానికి అనుగుణంగా మరి పాఠశాలని బలోపేతం చేసే క్రమంలో మరి పాఠశాలను వివిధ రకాలుగా అంటే ప్రైమరీ, యూపీ, హై స్కూల్ స్థాయి వాటిని మళ్ళీ మార్పులు చేస్తూ మరి ప్రస్తుత గవర్నమెంట్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని తీసుకున్న స్టెప్స్ ఎట్లాగున్నాయని చెప్తున్నట్టయితే ప్రైమరీ స్థాయిలోనే ఫౌండేషన్ స్కూల్ గాను, అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్ గాను, అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ గాను, అలాగే యూపీ స్థాయిలో మళ్ళీ అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికి మళ్ళీ హై స్కూల్ సెక్షన్ 6th to 10th వరకు ఒకటి, అలాగే 6th to ఇంటర్మీడియట్ వరకు ఒకటి, 1 to 10th వరకు ఒకటి, ఇట్లా 9 అంచెల విధానంలో పాఠశాలను వర్గీకరించడం జరిగిందండి. ఓకే, అంటే ఈ 9 అంచెల పాఠశాలలు ప్రస్తుతం మన మండలంలో ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, బేసిక్ పాఠశాల, ఇంకొకటి మోడల్ పాఠశాల. అవునండి. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే? మోడల్ పాఠశాల అనగానే ప్రతి పాఠశాలకి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు. ఓకే, ఆ క్రమంలో 1 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలని ఏదైతే ఉందో తరగతి వారీగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా విద్యార్థుల సంఖ్య 60 దాటి ఉండాలి. ఓకే, ఉన్నట్లయితే అది మోడల్ ప్రైమరీ స్కూల్గా నిర్ధారించి ప్రతి తరగతి ఒక టీచర్ని అలాట్ చేయడం జరిగిందండి. పిల్లలు 60 ఉంటాయి. ఓకేనండి. అట్లాగే తదుపరి బేసిక్ ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది. అది 1 to 5th వరకు తరగతులు ఉంటాయండి. ఓకే, అంటే బిలో 50 ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చూసుకొని వాటిని బేసిక్ ప్రైమరీ పాఠశాలగా నిర్ధారించడం జరిగింది. ఓకే, దానికి కనీసం 2 టీచర్లు ఉంటారు. తరగతులు 5 ఉంటాయి. తరగతులు 5 ఉంటాయి. పిల్లలు తక్కువ కాబట్టి 2 టీచర్లు. ఓకే, ఈ ఫౌండేషన్ స్కూల్ అన్నారు. ఫౌండేషన్ స్కూల్ వచ్చేటప్పటికి ఇది అందుబాటులో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్కి అందుబాటులో ఏదైతే ఇంకా స్కూల్ ఉంటుందో ప్రైమరీ సెక్షను అంటే తక్కువ 100 మీటర్ లోపు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నుంచి ఆ స్కూల్ నుంచి 3, 4, 5 తరగతులని మోడల్ ప్రైమరీ స్కూల్గా అలాట్ చేసిన స్కూల్కి మెర్జ్ చేస్తూ ఆ పూర్వ పాఠశాల 1, 2 తరగతులని అక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అట్లాంటి స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్గా నిర్ధారించడం జరిగిందండి. ఓకే, అవి మన మండలంలో 2 పాఠశాల వరకు ఉన్నాయండి. ఓకే, ప్రస్తుతానికి ఒక పాఠశాలని ఆల్రెడీ దాంట్లో పిల్లలు 1, 2 తరగతులు లేకపోవడం వలన అది క్లోజ్ చేశారండి. ఓకే, ఇంకో ఒక పాఠశాల ఉందండి. ఆ పాఠశాల వచ్చేటప్పటికి మనకి లక్కవరం ఎరికలపేటలో ఉంది స్కూల్ అండి, లక్కవరం అని. ఆ స్కూల్ 1, 2 తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓకే,
ఇట్లాగా వర్గీకరణ జరిగింది సార్. మీరు అన్నట్టుగా 1 నుంచి 10 తరగతులు ఉన్నటువంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? మన మండలంలోకి వచ్చేటప్పటికి 1 నుంచి 10 వరకు మైసన్నగూడెం ఓకే. మైసన్నగూడెం పాఠశాలని ఇంతకుముందు అది అప్పర్ ప్రైమరీ స్కూల్గా రన్ అవుతూ ఉండేదాన్ని. దాన్ని అప్గ్రేడ్ చేస్తూ స్కూల్ చేశారు. 1 నుంచి 5 హై స్కూల్గా చేస్తూ అదే ప్రాంగణంలో 1 నుంచి 5 వరకు రన్ అవటం వలన టోటల్గా 1 నుంచి 10 వరకు తరగతులుగా నిర్వహిస్తూ జరుగుతూ ఉందండి. ఓకే. అంటే అప్పుడు కూడా అంతమంది స్టాఫ్ ఉంటారు, ఎన్ని క్లాసులు ఉన్నా దానికి తగ్గట్టుగా స్టాఫ్ ఉంటారు. అది ఉంటారండి. దాంట్లో కూడా ప్రైమరీ సెక్షన్కి వచ్చేటప్పటికి వాళ్ళు 60 మంది దాటి ఉండడం వలన దాన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా కూడా తీసుకుంటూ ఓకే. ఆ ప్యాటర్న్ అయితే ఏదైతే టీచర్స్ ఇస్తున్నారో ఆ క్రమంలో టీచర్ని అలాట్ చేస్తూ హై స్కూల్ సెక్షన్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వారీకి టీచర్స్ని కూడా అలాట్ చేయడం జరిగిందండి. ఓకే. ఆ ప్యాటర్న్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పాఠశాలలో కూడా టీచర్స్ అలాట్మెంట్ జరిగిందండి. ఓకే. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్కి ప్రజలు అలవాటు పడ్డారంటారా? అంటే ఫస్ట్ ప్రజానికానికి కొంత డైలమాలో ఉందండి. ఈ 9 అంచెల విధానం ఏంటి అనేది ఉందండి. తదుపరి ఈ క్రమంలో ఈ ప్రజానికానికి తెలియడానికి కూడా గవర్నమెంట్ రెండు దఫాలుగా మెగా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఓకే. దాంట్లో దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగిందండి. ఓకే. దానివల్ల దీని ఉద్దేశం చాలా సక్రమంగా ఉంది అనే విషయం తల్లిదండ్రులు పేరెంట్ కమిటీ ఎస్ఎంసి నుంచి కూడా పాజిటివ్ వెర్షన్ కూడా వచ్చిందండి. దానివల్ల విద్యార్థులు అంటే క్లాస్కి ఒక టీచర్ ఉండడం వల్ల మా పిల్లలకి చాలా యాక్టివ్నెస్ వచ్చిందండి, బాగుంది అనే క్రమంలో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మెగా పేరెంట్ డే అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టేజీగా చేస్తుంది అన్నట్టుగా చెబుతున్నారు, పబ్లిసిటీ ఇస్తున్నారు. మీ దృష్టిలో మీరు చాలా చూసుంటారు కాబట్టి ఈ మెగా పేరెంట్ డే మన మండలంలో గ్రాండ్ సక్సెస్ అంటారా? ఇప్పటికి జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి జరిగిందండి. ఓకే. 2 క్రమంలో కూడా అసలు దానికి ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ప్రతి పాఠశాలలో కూడా సంబంధిత టీచర్స్ ఆ నామ్స్ ప్రకారం లోకల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఆహ్వానించడం, అంటే మాకు ప్రోటోకాల్ బేస్ తీసుకొని ఆహ్వానించడం, వాళ్ళు సక్రమంగా మరి వాళ్ళకి సత్కరించే కార్యక్రమంలోనూ పిల్లలు ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని అన్నింటినీ చెప్తా ఉన్నారు. బాగున్నాయండి అంతా, అన్ని స్కూల్స్లో కూడా సక్రమం జరిగినట్టుగా రిపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, ఆ గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ మీరు కలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు? మరి గ్రామ పెద్దలు అట్లాగే పొలిటీషియన్స్ కూడా మేము తరచూ స్కూల్స్కి ఇన్స్పెక్షన్స్కి కానివ్వండి, విజిట్స్ కానివ్వండి వెళ్ళిన దాఖలాల్లో ప్రతిసారి స్కూల్ యొక్క భౌగోళిక పరిస్థితులు అట్లాగే పాఠశాల నిర్వహణ విధానం ఎట్లాగుందనేది కూడా చర్చనీయాంశంగా వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో జరుగుతున్న క్రమంలో పిల్లల యొక్క స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయనే సదుద్దేశంతో వాళ్ళు ఎక్స్పోజ్ చేశారండి వాళ్ళ ఒపీనియన్స్ని. ఓకే. బాగున్నాయండి. ఓకే. ఓకే. ఇంత మార్పులు చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గడానికి కారణాలు ఏంటంటారు? తల్లిదండ్రుల యొక్క నాడిని అంచనా వేయడం కొంచెం కష్టతరం అవుతుంది. ఓకే. 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 ఎందుకంటే గవర్నమెంట్ మనకి ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలైన ఇన్సెంటివ్స్ కల్పిస్తూ ఉంది. ఓకే. ఒక ఉదాహరణ, పిల్లలకి కావాల్సిన బుక్స్ అన్నీ సప్లై చేస్తూ ఉంది. ఓకే. అలాగే ఈ డ్రెస్ మెటీరియల్తో సహా నోట్బుక్స్తో సహా అంతా ఒక కిట్ రూపేణ ఇస్తూ ఉందండి. అట్లాగే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తూ ఉందండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా ప్లస్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి వాళ్ళ నాడిని పట్టలేని స్థితిలో ఇక దీనివల్ల చాలా పాజిటివ్గా ఉంటుందనే సదుద్దేశం గ్రహించాము. అయినప్పటికీ ఇక పేరెంట్స్ బయటికి వెళ్ళడానికి కారణం ప్రైవేట్ స్కూల్స్. సాధారణంగా ఇక్కడ వినబడేటువంటి మాట ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాన్వెంట్కి వెళ్తే ఇంగ్లీష్లో చాలా బాగా చక్కగా ఇది అవుతున్నారు అనేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంస్ ఉన్నాయంటారు అసలు? రైట్. ఇదే ఇష్యూని మన యూనియన్స్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయండి. అట్లాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి ఇంగ్లీష్ మీడియం
కంటిన్యూ చేసినట్లయితే ఇంకా బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియానికి కంటిన్యూ చేస్తూ ఉందండి. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉందండి ప్రజెంట్. ఓకే. అన్నిటి ప్రైవేట్ ఎలిమెంటరీ సెక్షన్ నుంచి హై స్కూల్ సెక్షన్ వరకు కూడా టోటల్గా ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహణలో ఉందండి. దానికి అనుగుణంగా టీచర్స్ కూడా ట్రైనింగ్ క్లాసులను ఇచ్చి తర్ఫీదు చేస్తూ చేయడం జరిగిందండి. ఆ యాక్టివేషన్లో కూడా ఉన్నారండి. దాన్ని ఇప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి గాను ఇంకా ఉపాధ్యాయుల నుంచి పేరెంట్స్ని మొబిలైజ్ చేసే విధాన క్రమంలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం నిర్వహణలో ఉంటుంది. అంటే మీరు 2015 నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఆ సర్వీస్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల గ్రోత్ రేట్, మీరు ఇన్స్పెక్షన్కి వెళ్తూ ఉంటారు, అస్తమానం చూస్తూ ఉంటారు కాబట్టి పిల్లల్లో ఆ నాణ్యత పెరిగితే తల్లిదండ్రులకు మీరు ఏ సందేశం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి వివిధ దశల్లో ఉంటారండి ఐక్యూ లెవెల్స్ పిల్లలు కూడా. అట్లాంటి క్రమంలో ఎక్సలెంట్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో అసలు పిల్లవాడి యొక్క ఐక్యూ లెవెల్స్ బేస్డ్ గాను వాడికి ఏ విధంగా తర్ఫీదు ఇచ్చినట్లయితే వస్తుంది అనేది ప్రత్యక్షంగా నేను కూడా గమనించడం జరిగిందండి. అసలు 1వ తరగతి పిల్లలు వేమన పద్యాలు చెప్పడం అంటే అవలీలగా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు 1వ తరగతి పిల్లలు. ఓకే. అట్లాగే మీకు ఏదైనా ఒక పుస్తకం చూసి చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది అంటే దానికి సంబంధించిన మొత్తం సారాంశం అంతా 2-3 తరగతుల పిల్లలకు కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయండి. సొంత మాటల్లో చాలా ఎక్సలెంట్. ఆ టీచర్ని చూసినట్లయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అట్లాంటి దాఖలాలు సందర్భాలు మన పిల్లల్లో అట్లాగే ఉన్నాయండి. అట్లాగే ఈ ప్రైమరీ సెక్షనే కాకుండా హై స్కూల్ సెక్షన్లో కూడా మరి ఈరోజు ప్రస్తుతం వచ్చేటప్పటికి ఓవరాల్గా సైన్స్ ఫేర్ జరిగిందండి. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి ప్రథమ బహుమతికి వచ్చిందండి. అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి అది సైన్స్ ఫేర్ జరిగిందండి. ఓకే. అట్లాంటి తరుణంలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా విద్యార్థి ఓకే ఆ తరహాలో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు అది చెప్పితే అవగాహన చేసుకునే స్థాయిలో చక్కగా ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ పిల్లలకి రెస్ట్రిక్షన్ సిస్టమ్ కాకుండా పిల్లలకి ఆలనా పాలనతో ఆటల పాటలతో చక్కగా ఉల్లాసభరితంగా ఉండే రీతిలో టీచర్స్ మరి అక్కడ లెసన్ చెప్పడం, అట్లాగే పిల్లలకి అవగాహన అయ్యే రీతిలో వాళ్ళు చెప్తూ వెళ్ళడం వలన ఆ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉందండి. ఓకే. ఇప్పుడు కాకపోతే పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ప్లేసుల్లోనూ దానికి విషయం ఎట్లాగే చూసేమంటేనండి, మా పిల్లవాడిని మేము పనులకి వెళ్తామండి. పనులకి వెళ్ళిన తర్వాత ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే 3:15కి విడిచిపెడతారు. మేము వచ్చేటప్పటికి 6 అవుతుంటుంది. ఓకే. ఆ టైంలో మేము ఇక్కడ ఉంచలేము. అట్లాగే హై స్కూల్స్ కూడా 4 గంటలకు క్లోజ్ అవుతాయి. ఓకే. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎటు వెళ్తారు ఏంటి అనేది మాకు సందేహాత్మకంగా ఉంది, సందేశభరితంగా ఉంది. దానివల్ల కొంచెం మాకు ఇబ్బందులు కలుగుతాయండి. అంటే పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటుంటాయి. అట్లాంటి ఫ్యామిలీస్ పిల్లల పేరెంట్స్ అంతా ఆ తరహాకు ఒక వాయిస్ వాళ్ళ ఇబ్బంది వల్ల కొంతమంది అటు పంపుతున్నారంటారు. అవునండి. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు 10th క్లాస్ ఇటు స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఈ 10th క్లాస్ పరీక్షలు జరిగే విధానంలో ఈ మౌలికమైన మార్పులు ఏమొస్తున్నాయి? ఈ మధ్య పర్సంటేజ్ కూడా చాలా బాగా పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో. ఏ చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి మా ప్రేక్షకులకి. మరి ప్రస్తుతం జరుగుతున్న విద్యా విధానంలో 10th క్లాస్కి కీలకమైనది. ఓకే. 10th క్లాస్ని చక్కగా పాస్ అయ్యి బయటికి వెళ్ళినట్టయితే విద్యార్థి తన ఫ్యూచర్ కూడా బాగుంటుందనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి అంటే గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకునడం జరిగిందండి. దాంట్లో భాగంగా మన 100 days యాక్షన్ ప్లాన్ అని పెట్టింది. ఓకే. అంటే మార్చి 16 నుంచి పరీక్షలు మొదలవుతాయండి. ఓకే. ఈ విద్యా సంవత్సరానికి వచ్చేటప్పటికి మార్చి 15 వరకు 100 days కంప్లీట్ అయ్యేటట్టుగా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ ప్రోగ్రాం రన్ అవుతూ ఉందండి.
అంటే అప్పటికి సిలబస్ కంప్లీట్ అయ్యి నవంబర్ 30th నాటికి సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అంటే 10th క్లాస్లో ఉన్న సిలబస్ అంతా అన్ని సబ్జెక్టుల వారిగా ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఓకే. తదుపరి ఇక్కడ నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ విద్యార్థి దాన్ని గవర్నమెంట్ ఒక 100 days యాక్షన్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఒక 1 hour పీరియడ్స్ అలాట్ చేసి ఎవ్రీడే స్లిప్ టెస్ట్ పెట్టాడు ఒక్క సబ్జెక్ట్. ఓకే. ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ సాయంత్రం టైం అట్లాగా సబ్జెక్ట్ వారీగా వాళ్ళకి తరఫీదుని ఇస్తూ పిల్లల్ని అంటే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భయం పోగొట్టాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఐడియాలజీ పెరగడానికి అవకాశం ఉంటుందని, అట్లాగే పరీక్ష అంటే భయం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎవ్రీడే స్లిప్ టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం, అవి ఆన్లైన్లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉందండి. దీనివలన పిల్లలకి ఒక కాన్ఫిడెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే కనీసం పాస్ అవ్వగలనా లేదా అనే భయాన్ని విడనాడడానికి మంచి అవకాశం, ఛాన్స్ అనమాట. అంటే ఆ రోజు ఏం చదువుకున్నారు, ఎట్లా చదివారు అనే వాటికి ఒక స్లిప్ టెస్ట్ ఒక 20 మార్కులు ఒక సబ్జెక్టులోనే రోజుకో సబ్జెక్ట్ వారీగా కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు వాళ్ళకి ఆదివారాలు కూడా క్లాసులు పెడుతున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. అవును. అంటే ఇది ఈ ప్యాటర్న్లో భాగం అంటారా? ఈ ప్యాటర్న్లోనే ఆదివారం 2 సబ్జెక్ట్స్ అండి హాఫ్ డే, అంటే పూర్తి రోజు కాకుండా ఉదయం 10 to 1 గంట వరకు ఆ 1 గంట టైంలో భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేసేటట్లుగా 2 సబ్జెక్టులు అలాట్ చేయడం జరిగిందండి. ఆదివారం కూడా భోజనం పెడతారు? పెడుతున్నారండి. ఓకే. అక్కడ పెడుతూ ఆ పిల్లలకి అంటే మరలా పూర్తి గ్యాప్ ఇచ్చినట్లయితే పిల్లలు క్రమం తప్పుతారనే. అంటే కొంతమంది అనడం ఏంటంటే పిల్లల్లో స్ట్రెస్ పెంచేస్తున్నారు ఇలా పెట్టి అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అది అట్లాంటి స్ట్రెస్ అనేది దానికి ఏం లేదండి. ఏదో ఎందుకంటే అప్పటి వరకు పిల్లవాడు కాన్సన్ట్రేషన్ చేసారా లేదా అనేది ముందు సిలబస్ దృష్టిలో చూసుకుంటారండి, సిలబస్ కంప్లీషన్. ఓకే. ఇప్పుడు ప్రిపరేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకు సక్రమంగా పిల్లల్ని వాళ్ళకి దృష్టి పెట్టడానికి గాను ఒక 1 hour పీరియడ్ తీసుకోవడం వల్ల కొంచెం అంటే ఒక్కసారిగా నేను మళ్ళీ అలా కంట్రోల్లో ఉండాలి అనే చదువు ఉద్దేశంతో పిల్లవాడు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అది ఇక జస్ట్ ఇంకో 10 రోజులు దాటితే అది కూడా వాళ్ళ పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఓకే. యాక్చువల్గా అంటే మీరు అనేది ఏంటంటే ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ బయట వైపు చెదరకుండా ఉండడం కోసం పెడుతున్నాము అని అంటారు. అంటే ఈ అటెన్షన్ అంతా కూడా ఎగ్జామినేషన్ మీద ఉంటుంది, ఇక పిల్లలు పక్కదారి పట్టకుండా ఉండేది అనేది ఆలోచన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ 100 days ప్రణాళిక అనేది ఇప్పుడే ఈ సంవత్సరం బిగినది, ఇంతకుముందు కూడా అప్లై చేశారా? గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందండి. ఓకే. దీనికి 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక సపరేట్గా బుక్ కూడా ప్రిపేర్ చేశారు. ఓకే. అది మనకి జిల్లా పరిషత్ ఆర్థిక సౌజన్యంతో జిల్లా పరిషత్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇట్లా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ చదువుతున్న విద్యార్థులు ప్రతి విద్యార్థికి ఒక టెక్స్ట్ ఒక గైడ్ బుక్ లాంటిది క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చేటట్లుగా మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా జిల్లా పరిషత్ ఆర్థిక సౌజన్యంతో పుస్తకాలు ఇస్తున్నారండి. దానివల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడికి పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు కూడా కనిపించినాయి లాస్ట్ టైం. ఓకే. అది ప్రిపరేషన్ కూడా మన జిల్లాలో ఉన్న మంచి క్యాపబుల్ టీచర్స్ని, సబ్జెక్ట్ వారీ టీచర్స్ని తీసుకొని ప్రిపేర్ చేయించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వాటిని ప్రిపేర్ చేయించి మరి ప్రింట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ 100 days యాక్షన్ ప్లాన్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని అనుకోవచ్చా మనం? చాలా బాగుందండి. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు. అవునవునండి. సో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని. అవును. ఓకే. ఇప్పుడు మీరు 10వ తరగతి పిల్లలకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు క్లాసులో, వాళ్ళు చదువుకునేటప్పుడు రకరకాల పాఠశాలలు చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులేంటి, వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? మరి ముఖ్యంగా మరి 10వ తరగతి విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి
మేము ప్రతి పాఠశాలని సందర్శించడం జరుగుతూ ఉంటుందండి. దాంట్లో విద్యార్థులు కాన్సన్ట్రేషన్ మీద కొంచెం దారి తప్పుతూ ఉంటున్నారు. అవి వాటికి మోటివేషన్ క్లాసులు కూడా చెప్పండి అని మనకి టీచర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి విద్యార్థులు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టయితే ఏకాగ్రతతో చదవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఒక సబ్జెక్ట్ విషయంలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏకదృష్టితో చూసినట్లయితే ఆటోమేటిక్గా పిన్ పాయింటెడ్గా పాయింట్ టు పాయింట్ పిల్లలకి అవగాహన అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఆ తరహాలో విద్యార్థులందరూ కూడా దృష్టి పెట్టినట్లయితే మీకు ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే దాన్ని ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మనం వివరణ ఇవ్వడానికి కూడా మీకు ఈజీగా వస్తూ ఉంటుంటుంది. పదే దాన్ని రిపీటెడ్గా చదవాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి తరుణం చేసిన ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ అవుతున్నామనే ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి విద్యార్థి కూడా ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతికి అటెండ్ కాబోతున్న విద్యార్థులు అందరూ దృష్టి పెట్టి మంచి కాన్సన్ట్రేషన్తో చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకి మీ గురువులకి చక్కటి పేరు ప్రతిష్టలు అందించాలని, మరి మీకు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా మంచిగా రాసుకుని సంతోషంగా పరీక్షకి వెళ్ళాలి. కష్టంగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఎప్పుడూ రాకూడదు. మనందరికీ హ్యాపీగా ఉండేటట్లుగా మంచి ఆనందంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరు విద్యార్థులకి ఆశిస్తూ మరి సక్సెస్ అవ్వాలని, మరియు జంగారెడ్డిగూడెం మండల పరిధిలో మరి రిజల్ట్ అనేవి లాస్ట్ ఇయర్ కంటే మరింత ఎక్కువ మొత్తంలో, అంటే మ్యాక్సిమం 90 to 100% పాస్ అయితే ఇంకా చాలా సంతోషంగా మేమందరం భావించగలమని తెలియపరుస్తుంది. ఓకేనండి. ఇప్పుడు జంగారెడ్డిగూడెం మండలం తీసుకుంటే, మండలంలో గత సంవత్సరం ఏ స్కూలు బెస్ట్ ప్లేస్ సాధించింది, ఈ సంవత్సరం ఏది సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? గత రిజల్ట్స్కి వచ్చేటప్పటికి మనకి జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్ అండి, అక్కడ 82% వచ్చిందండి. ఓకే. మరి ఈ విద్యా సంవత్సరంలో ఇక్కడ ప్రస్తుతం ఈ 100 days ప్రోగ్రాము ప్లస్ ట్రాన్స్ఫర్స్ జరిగిన తదుపరి ప్రతి పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్ట్ వారి టీచర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడం వలన ఈ విద్యా సంవత్సరంలో ప్రతి స్కూల్ కూడా పోటీ పడతా ఉంది. ఓకే. దీనివల్ల మ్యాక్సిమం అన్నిటికి కూడా మంచి పర్సెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే. అట్లాగే మొత్తం ఓవరాల్గా మండల ఫస్ట్ కూడా మాకు మేము తప్పించుకుంటామనే కృతనిశ్చయంతో ఉపాధ్యాయులు ఓకే ఉన్నారండి. ఓకే. అది వేసి చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు సాధారణంగా మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసారు, సెకండరీ ఎడ్యుకేషన్ చూస్తున్నారు. రెండిట్లో ఎక్కడ విద్యా వ్యవస్థ బాగుంటుందంటారు? ప్రైమరీ సెక్షన్స్ బాగా జరుగుతున్నాయా ప్రజెంట్? సెకండరీలో బాగా జరుగుతున్నాయా? రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు? విద్యా వ్యవస్థలో ఒక మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టుకి నాంది సెకండరీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంటుంటుందండి. ఓకే. మొదటి మెట్టు ఎక్కించడమే కష్టం అంటారా? బేసికల్గా మొదటి మెట్టులో సక్రమైన స్టెప్ వేసినట్లయితే ఓకే, రెండో స్టెప్కి వచ్చేటప్పటికి కేవలం ముందుకు వెళ్ళగలననే కాన్ఫిడెంట్ వస్తుందండి. ఓకే. అంటే బేసికల్గా ప్రైమరీ సెక్షన్లో అంత టీచర్స్ అందరు కూడా ఆ తరహాలో కమిట్మెంట్తో పనిచేసినప్పుడే నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి సెకండరీ లెవెల్లో ఇంకా పికప్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ప్రైమరీ క్రూషియల్ అని మాత్రం చెప్పారు ఇప్పుడు మీరు. కాబట్టి ఆ ప్రైమరీ సెక్షన్ క్రూషియల్ కాబట్టి అది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైమరీ సెక్షన్ డెవలప్ చేయడానికి ఏమైనా యాక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏం చేస్తున్నారు దానికి? పిల్లల్ని ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న క్రమంలోనండి మళ్ళా ఎప్పటికప్పుడు సిలబస్ మొత్తం నెలవారీగా సిలబస్ కంప్లీట్ చేయించడం. ఓకే. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ప్రైమరీ లెవెల్లోకి వచ్చేటప్పటికి 75 days ప్రోగ్రామ్ పెట్టింది. ఓకే. GFLN, గ్యారంటీ FLN ఓకే ప్రోగ్రామ్. ఓకే. ఆ ప్రోగ్రాంలో పిల్లలకి మధ్యాహ్నం టైంలో కొన్ని ఆటల పాటలతో, అట్లాగే పిల్లలకి ఏవైనా మౌఖికంగా
వివరణ ఇచ్చే తరహాలోను, కథల రూపాన, అట్లాగే క్యాల్కులేషన్ రూపాన్ని కూడా మౌఖికంగా చెప్పే రీతిలోను, ఓకే లేదా సమకూర్చే విధానంలోను ఓకే. ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అది జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు సెకండరీ స్కూల్స్కి 100 days ప్లాన్ ఎలాగో ఇక్కడ 75 days ప్లాన్ తోటి ఆల్రెడీ ప్రైమరీ స్కూల్లో రన్ ప్రైమరీ స్కూల్లో రన్ అవుతాం. ఓకే ఓకే దానివల్ల పిల్లల్లో ఒక అప్పటికి వరకు తెలియని ఉత్సాహం, ఓకే ఒక కాన్ఫిడెంట్ కూడా వస్తూ ఉంది. ఓకే దానివలన రేపు రాబోయే కాలం వచ్చేటప్పటికి పిల్లలు బేసికల్గా ఇప్పటికీ నేను వెళ్ళిన పాఠశాలలో 1వ తరగతి విద్యార్థుల్ని వేమన పద్యాలు అవలీలగా చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే నాకు చాలా ఆనందభరితంగా ఉండిందండి. ఓకే అట్లాగే ఒక స్టోరీ అల్లికలు చెప్పే విధానం కూడా ప్రైమరీ స్కూల్స్లో జరుగుతూ ఉన్నాయి. ఓకే. అంటే దానివల్ల జిఎఫ్ఎల్ఎన్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడుతుంది అని నేను చెప్పగలను. ఓకే రైట్. సాధారణంగా ఇప్పుడు ఈ విజిట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి మీకు. అవునండి. దానికి తోడు మీతో పాటు ఇంకొక ఎంఈఓ మండలానికి ఇప్పుడు 2 ఎంఈఓలను ఇచ్చారు. అది నీడ్ అంటారా, ఇద్దరు కావాలా, ఒకవేళ ఉంటే బాధ్యతలు ఎలా షేర్ చేసుకుంటున్నారు, ప్లస్ దీనివల్ల అడిషనల్గా ప్రయోజనం ఏముంటుందంటారు? గవర్నమెంట్ కూడా మంచి స్టెప్ తీసుకుందండి. ఓకే. ఎందుకంటే సుదీర్ఘంగా ప్రమోషన్స్ లేకోకుండా ఉన్న తరుణంలో మండల లెవెల్లో ఆల్రెడీ ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఉన్నారు, కానీ 2వ పోస్ట్ కూడా ఇచ్చినట్టయితే ఆ ప్లేస్లో ఈ సూపర్వైజన్ కానివ్వండి, ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, మనకి కొంత షేర్ చేసుకోవడం వలన తేలికవుతుంది, స్పీడప్ అవుతుంది అనే సదుద్దేశంతో మా శాంక్షన్ పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. దాని ఇంప్లిమెంటేషను బాగుందండి. ఓకే. దానివల్ల ఇద్దరు ఎంఈఓస్ డిఫరెంట్ వేస్లోకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం, త్వరగా 1 నెలలోనే అన్ని పాఠశాలలు కవర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. సపోజ్ ఒక 50 పాఠశాలలు ఉన్నట్లయితే ఒక వింగ్ 24 రోజులు స్కూల్స్ జరుగుతూ ఉంటే రోజుకి ఒక స్కూల్ వెళ్ళడానికి ఇద్దరికి పంచుకున్నట్లయితే 25 వచ్చేస్తున్నాయి. ఓకే. దానివల్ల ప్రతి పాఠశాలను కూడా ఇన్స్పెక్ట్ చేయడం లేదా విజిట్ చేయడం చాలా సులభతరంగా ఉంటుంది. అట్లాగే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో కొన్ని ప్లస్ అకాడమిక్ యాక్టివిటీస్లో కొన్ని ఇద్దరు ఎంఈఓస్కి షేర్ చేయడం జరిగిందండి. ఓకే. దాంట్లో భాగంగా అన్నీ ఇద్దరు షేర్ చేసుకొని సక్రమంగా మొత్తం ఒక విద్యా వ్యవస్థ అందరినీ ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ఇద్దరు ఎంఈఓస్ యొక్క పనితీరు కూడా బాగానే సరిపోతుంది. ఓకే రైట్. ఫైనల్గా ఇప్పుడు మీ దగ్గర పనిచేసే ఉపాధ్యాయులకి నెక్స్ట్ ఇయర్కి ప్రిపరేషన్ చెప్పాలి అని అంటే వాళ్ళకి ఏ విధంగా సజెషన్స్ ఇస్తారు మీరు? ఈ విద్యా సంవత్సరంలో మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా రాబో కాలానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఎట్లాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయంలో మరి అనేక పర్యాయాలు మీకు ముఖ్యంగా చెప్పడం జరిగింది. మరొకసారి మీ ముందుకు వస్తూ మన గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలకి కల్పిస్తున్న అనేక రకాలైన వసతులు ఎట్లాగంటే ఏ పాఠశాల చూసినా మరి మనబడి మన భవిష్యత్తు ప్రోగ్రాంలో అంత మొత్తం బలోపేతమై చక్కగా అంత కళా రూపాన్ని ఇచ్చి ఉన్నాయి. అట్లాగే పిల్లలకి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా తరగతుల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత సౌకర్యం ఇచ్చిన తర్వాత మన పాఠశాలలో మన సంఖ్యాబలం పెరగాలి అంటే, విద్యార్థుల సంఖ్యాబలం పెరగాలి అంటే మన ఉపాధ్యాయుడిగా మనం తీసుకోవాల్సిన స్టెప్స్, విద్యార్థుల సంఖ్యను పెంచాలి. అది మీ తక్షణ కర్తవ్యం. దాంట్లో భాగంగా మీరు రేపు రాబోయే విద్యా సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరం ముందస్తుగానే మీకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవడం, అట్లాగే అప్ టు 1 to 5th వరకు ఉన్న మీ గ్రామంలో ఉన్న విద్యార్థులు ఎక్కడెక్కడ చదువుతున్నారో, అంటే గవర్నమెంట్ పాఠశాల కాక మిగిలిన పాఠశాలలు చదువుతున్నట్లయితే వాళ్ళు కూడా వివరాలను తీసుకోవడం, ఇక్కడున్న మన గవర్నమెంట్ కల్పిస్తున్న మరి అన్ని రకాల వసతుల్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఆర్థికపరమైన లబ్ధి మీ పేరెంట్ పొందుతాడనే విషయాన్ని
మరి ఉపాధ్యాయులుగా మీరు చెప్పి దానివలన ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంటాయి. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయితే అవి కూడా మీకు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దీంట్లో భాగం ఇంకొకటి తల్లికి వందనం ప్రోగ్రాం. దీంట్లో ఆ డబ్బులు కూడా మీకే వస్తుంటాయి అనే విషయాన్ని పేరెంట్స్ అందరికీ మీరు చెప్తూ మీ పాఠశాల యొక్క సంఖ్యాబలాన్ని పెంచేటట్లుగా వచ్చే విద్యా సంవత్సరంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయులందరికీ మరి మండల విద్యాశాఖ అధికారిగా మేము సూచిస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తాం. ఓకే, రైట్ సార్. ఇప్పుడు పేరెంట్స్కి సంబంధించి మీరు ఇచ్చేటువంటి ఒక బుల్లెట్ వర్డింగ్, అంటే మీ వ్యవస్థను మీరు చెప్పుతూ ఒకసారి ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉన్నాయి, ఒక అవేర్నెస్ పేరెంట్స్లో క్రియేట్ చేయడం కోసం పేరెంట్స్కి కూడా ఒక చిన్న సందేశం. మరి మనకి ప్రభుత్వం అనేక రకాలైన ప్రభుత్వాలు వస్తూ ఉంటూనే వెళ్తూ ఉంటున్నాయి. ప్రతి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా మనకి ప్రజానికానికి అనేక రకాల పథకాలు ఇస్తూ ఉన్నాయి. వాటిలన్నిటిలో యాజ్ ఏ లబ్ధిదారుడిగా మీరు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మరి మన పిల్లలకి చదువుల విషయంలో గవర్నమెంట్ పాఠశాలలోనికి అనేక రకాలుగా మరి ఉచితంగా కల్పిస్తున్న వసతులన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోగలిగితే దానివల్ల మీరు ఆర్థికపరమైన లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే మనకి అందుబాటులో ఉన్న పాఠశాల పనితీరు ఎట్లాగుంటుంది అనేది మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది ప్రతి పేరెంట్ మీటింగ్లో కూడా. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ మన పాఠశాల, మన ఊర్లో, మన గ్రామంలో ఉన్న పాఠశాల భౌగోళిక పరిస్థితి ఎట్లాగుంటుంది, డెవలప్మెంట్ ఎట్లాగుంటుంది అనేది మీ నుండి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి అవి జరగాలి అంటే మన పిల్లలు మన అందుబాటులో ఉన్న మన పాఠశాలలో చదువుతూ ఉంటే దానికి ఇంకా ఇవన్నీ తెచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఆశలు ఉండొచ్చు, వివిధ రకాలైన కాంపిటీషన్స్లోనూ మరి బయటకు చదివినట్లయితే మాకు అవకాశం ఉంటుంది కదా మా పిల్లవాడికి అనే తలంపు ఉండొచ్చు. అంతటి తర్ఫీదునివ్వడానికి క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గరే ఉన్నారు. సో దాన్ని మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు. సాధారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనంటే ప్రజలందరికీ కూడా ఒక చిన్న ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న ఇది ఉంటుంది మనసులో, ఇది ప్రభుత్వం మామూలే కదా, కామన్ కదా అని. కానీ మీరు చెప్తున్నటువంటి విధానం చూస్తే చాలా చక్కటి క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఒక డిజిటలైజేషన్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం వాడుతున్నటువంటి మెటీరియల్ కానివ్వండి, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ప్లస్ వాటితో పాటు మంచి మెరిటోరియస్ ప్లస్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి వ్యవస్థగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల మీద మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం మనం. కానీ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా పనిచేస్తున్నటువంటి తరుణం. ఈ సమయంలో మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే వాటికి ఒక చిన్న చేయూతనివ్వడం, బాధ్యతని పంచుకోవడం, ఆ బాధ్యత తెలిసే విధంగా టీచర్స్ని ప్రమోట్ చేసుకోవడం, మన వ్యవస్థని మనం బాగు చేసుకోవడం తల్లిదండ్రులుగా మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఇదే విషయాన్ని గౌరవ మండల విద్యాశాఖ అధికారు వారు చక్కటిగా తెలియజేశారు. మనకు అనేక విషయాలు మనకు తెలియనటువంటివి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వ వ్యవస్థను ఎప్పుడు కూడా మనం కోల్పోవాలని కోరుకోకూడదు. ప్రభుత్వ వ్యవస్థను నిలబెట్టుకుంటే మనం నిలబడినట్లు లెక్క. కాబట్టి అటువంటి ప్రభుత్వ వ్యవస్థలో అందరూ కూడా భాగస్వాములై మన వ్యవస్థను మనం నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ క్రియాత్మకమైన పాత్ర పోషిస్తారని కోరుకుంటూ సిటీ కేబుల్ మీ అందరికీ కూడా అన్ని రంగాల్లోనూ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతుంది. మన ఆరోగ్యం ఎంత గొప్పదని మనం భావిస్తామో మన పిల్లల విద్య కూడా అంత గొప్పది ఖచ్చితంగా మనం భావిస్తున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పిల్లలు బాగుండాలి అని అంటే మనం కూడా అంత గొప్పగాను ఉంటే మన పిల్లలు బాగుంటారు. ఇదే విషయాన్ని వారు తెలియజేశారు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ స్టూడియోకి విచ్చేసి మంచి విషయాలను పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.